ఇంగ్లీష్‌లో ఒక ఫేమస్ సేయింగ్ ఉందండి. ఇట్ ఈస్ నాట్ హౌ యూ స్టార్ట్ దట్స్ ఇంపార్టెంట్. బట్ హౌ యూ ఫినిష్ బై జిమ్ జార్జ్. ఏమంటున్నావురా అయ్యా అంటే, ఆది కన్నా అంతం చాలా ముఖ్యం మిగులు అని అంటున్నా. సో, ఇలా బేసిక్‌గా క్లైమాక్స్‌లో మంచి హైతో సాటిస్ఫాక్షన్ చేయాల్సింది పోయి, తిరిగి క్లైమాక్స్ చెడగొట్టేసాడురా అయ్యా అని అనిపించుకున్న సినిమాల గురించి ఈరోజు మన వీడియో అనమాట. స్ట్రెయిట్‌గా లిస్ట్‌లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ఎఫ్‌డిఎఫ్ఎస్ రివ్యూస్ కోసం మన మూవీ సెర్చ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నంబర్ 1 ఆల్ కోటాల మూవీస్ ఎక్సెప్ట్ 'మిర్చి'. ఈ టాపిక్ ఒక సినిమా గురించి కన్నా, ఈయన గురించి ఎక్కువ మాట్లాడాల్సొస్తదేమో. ఈ క్లైమాక్స్‌ని కంపు చేసేయడంలో, మరీ గట్టిగా చెప్పాలంటే క్లైమాక్స్ పిత్తేయడంలో కోట్రల శివ బీ లైక్, ఇది నా ఏరియా. నేను మాత్రమే రికార్డులు సృష్టించగలిగిన ఏరియా. దీన్ని కొట్టే దమ్ము ఎవరికైనా ఉందా? మళ్ళీ నేనే ట్రై చేయాలా? ఇన్ మై ఒపీనియన్ కోట్రల శివ ఈస్ ద మోస్ట్ ఓవర్ రేటెడ్ డైరెక్టర్ ఇన్ దిస్ జనరేషన్. అంటే ఆయన సినిమాలు బాగోవు అనట్లేదు. బాగుంటాయి. బట్ వెతుక్కుంటే చాలా ఫ్లాస్ ఉంటాయి. సరే అదంతా పక్కన పెడితే, ఆయన చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్‌లో మేజర్‌ది క్లైమాక్స్. 'శ్రీమంతుడు' నుండి రీసెంట్ 'దేవర' వరకు ఈ గ్రాఫ్ పడతానే ఉంది గానీ మారింది లేదు. ఇంకా 'శ్రీమంతుడు' కాస్తో కూస్తో బెటరేమో. 'జనతా గ్యారేజ్' అండ్ 'దేవర' అయితే కంప్లీట్‌గా నారాయణ నారాయణ. నౌ కమింగ్ టు ద 'జనతా గ్యారేజ్' పక్కా లోకల్ సాంగ్ వరకు ఒక ఫ్లోలో వెళ్ళిన సినిమా. ఆ తర్వాత అజయ్ క్యారెక్టర్‌కి ఒక లవ్ స్టోరీ ట్రాక్ తీసుకొచ్చి, ఆయన్ని లేపేసి, దానికి ఫ్లాష్ బ్యాక్ ఏసి, ఒక చీకటి గ్రూవ్‌లో ఫైటేసి, మోహన్ లాల్ వచ్చి 'జనతా గ్యారేజ్' కొడుకుని కూడా వదలదు అని బుడింగమని బుర్ర మీద మింగుతాడు. అసలు ఆ సీన్ చూస్తున్నప్పుడు ఏంటిది ఎక్కడో చూసినట్టుందే అని సడెన్‌గా ఈయన పేరు సెంధిల్. 'కరుణాకరన్, ఎస్‌జేఎస్‌ఎన్, ఎన్నారం రూమ్మేట్స్ తానే' అని ఒక తమిళ్ డైరెక్టర్ డీల్ చేస్తున్న ఫీలింగ్ వస్తది. అంటే కొడుకుని చంపేయడం కూడా భారతీయుడి నుండి ఇన్‌స్పిరేషన్ అనుకో, అది వేరే విషయం. ఇంకా 'భరత్' అని నేనైతే కూడా సేమ్. ప్రెస్ మీట్ సీన్ వరకు మంచి హైలో వెళ్ళే సినిమా అగైన్ ఇంకో ప్లాట్ ఓపెన్ అయ్యి, మీ నాన్నని చంపింది ఎవరంటే అది 'ప్రకాష్ రాజ్' అని రివీల్ అవ్వడం, ఆ తర్వాత వచ్చే సీక్వెన్స్ ఇదంతా ఆన్ పేపర్ పర్లేదనుకున్నా, ఆ ఎగ్జిక్యూషను, టేకింగ్, ఆ బీజీఎం ఇదంతా ఏం వర్క్ అవ్వలేదు. సరేరా ఇది కూడా ఓకే. ఇప్పుడు అసలైన రాడ్. నేను ఈ సినిమాల మీద హోప్స్ ఎప్పుడో పెట్టుకోవడం మానేశాను. బట్ 'దేవర' ఫస్ట్ హాఫ్ సర్ప్రైజ్ చేస్తది. పోన్లే బాగుందనుకునే లోపు ఈసారి క్లైమాక్స్ కాదు, ఏకంగా సెకండ్ హాఫ్ మొత్తం రాడ్డే. సర్లే ఇప్పుడు అదంతా వేరు. ఎందుకంటే టాపిక్ సంబంధం లేనిది. నౌ కమింగ్ టు దిస్ టాపిక్. సెకండ్ హాఫ్ అంతా సైఫ్ అలీ ఖాన్ చేసేదేంట్రా? పిల్లల్ని మేపి వాళ్ళని పెంచి పోషిస్తాడు. ఎందుకు? దేవరాని దేవుడి దగ్గరికి పంపడానికి. ఇంత చేస్తే ఆ క్లైమాక్స్ ఫైట్‌లో ఒక్కడైనా, అట్‌లీస్ట్ ఒక్కడైనా ఒక దెబ్బొదిలే టచ్ కూడా చేయరు. ఎందుకంటే కొరటాల బీలేక్, ఇది నా ఏరియా. నేను మాత్రం రికార్డులు సృష్టించగలిగిన ఏరియా. దీన్ని కొట్టే దమ్ము ఎవడికైనా ఉందా? మళ్ళీ నేనే ట్రై చేయాలా? ఆ షార్క్ సీన్‌కి 'దేవరాయే మన వరాయే మన దేవర' అని రివీల్ అయ్యే సీను. దీనికేమో టీమ్ ఎంత లేపింది. యూ డోంట్ నో వాట్ యూ ఆర్ గోనా విట్‌నెస్ ఇన్ ద క్లైమాక్స్ అని లేపారు. క్లైమాక్స్ 'బాహుబలి' రేంజ్ క్లిఫ్ హాంగర్ అని కూడా అన్నారు కదా సార్. రేంజ్ కాదు, కాపీ పేస్ట్ చేసి మింగారని నేనప్పుడు గ్రహించలేకపోయా. సెకండ్ హాఫే రాడ్ అనుకుంటే ఇంక క్లైమాక్స్ ఎటో పోయింది ఇంక సముద్రంలోకి. ఆ వరాయే మన దేవరని చంపడమేంటో, మళ్ళీ వరామాయ కూడా నాకు కూడా క్రాస్ చేసి టాటూ పెట్టు తాత అని 'ప్రకాష్ రాజ్‌ని' అడగడం ఏందో. నేను 'ప్రకాష్ రాజ్' గారిని లిటరల్లీ కొన్ని ఆస్కార్ వర్తీ రేంజ్ పెర్ఫార్మన్సెస్ చూసా. బట్ ఇందులో ఈయన యాక్టింగ్ ఉంటది. వామ్మో! నా వల్ల అర్థం కాలేదు నవ్వాలో ఏడాలో. ఎంతైనా క్లైమాక్సెస్‌లో కొరటాల బి లైక్, ఇది నా ఏరియా. నేను మాత్రమే రికార్డులు సృష్టించగలిగిన ఏరియా. దీన్ని కొట్టే దమ్ము ఎవడికైనా ఉందా? మళ్ళీ నేనే ట్రై చేయాలా? నంబర్ 2 గేమ్ చేంజర్. సినిమాలో పాయింట్ లేదా అంటే కాదు. పెర్ఫార్మన్సెస్ లేవా అంటే కాదు, ఉన్నాయి. బట్ అంతా కలిపితే ఏదేదో అయిపోయిన సినిమా ఇది. సర్లే అంతా పక్కన పెడితే ఆ క్లైమాక్స్ ఏందన్నా, ఎలక్షన్‌లో హీరో ఎలాగోలా జరిగేలా చూసుకుంటాడు. కొన్ని వందల మందిని యేసుకొచ్చి ఈవీఎంని పగలగొట్టడానికి వస్తే, ఇంకా హీరో క్రేన్స్‌తో ఎగరేసి కొడతాడు. అయినా ఎలాగోలాగా మన బొబ్బిలి మోపిదేవి కౌంటింగ్ ఆఫీస్‌కి వెళ్ళి ఈవీఎంలు పగలగొట్టేత్తాడు. లిటరల్లీ హీరోనైతే చెప్ప కొడతాడు. ఇంకా మాస్ ఏంటంటే, ఇంత పెద్ద రాడ్ గుణపాన్ని హీరో చేతికి దింపేస్తాడు కూడా. ఇంత జరుగుతది కదా! లాస్ట్‌కి ఇంక విలన్ గెలిచేసాడురా ఈవీఎం మిషన్‌లు పగలగొట్టి అని అనుకుంటే, వెంటనే మన హీరో వచ్చి, "ఏంట్రా నువ్వు గెలిచావా? వీడు పగలగొట్టిన ఈవీఎంస్ లెక్కేసి అక్కడ అన్నకి విన్నింగ్ ఇచ్చేయండి" అంట. నాకు అర్థం కాలే. మరి ఆ 30 మినిట్స్ ఫైట్ ఎందుకన్నా? అసలా అంతా చేసి తూచిదంతా మాయమని మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడుకుందాం అన్నట్టు, దీనికన్నా 'రింగా రింగా రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్' అని పంటలేసుకొని మీ ఇద్దరిలో ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాల్సింది కదరా! చాలా బావుండేది. నేనింకా మన 'ఎస్‌జే సూర్య' స్టేట్ వైడ్ కౌంటింగ్ జరుగుతున్న ఆఫీసులు అన్నిటికి పంపించేయడేమో అనుకున్నా. పంపింది ఒక్క చోటుకంట. దాన్ని పగలగొట్టేస్తే విన్ అయిపోతారని అన్న ఫీలింగ్ అంట. ఇలాంటి క్లైమాక్స్ ఒక జీనియస్ ఫిల్మ్ మేకర్ అయిన 'శంకర్' నుండి రావడం అయితే అస్సలు మామూలు విషయం గాదు. ఇంకా ఈ ఫైట్ అయిపోయిన తర్వాత యాక్షన్ ఆఫీసర్ ఎవడు అంటే మన హీరో. కానీ లాస్ట్‌కి సీఎం అయ్యేది కూడా ఎవడు అంటే మన హీరో. ఎందుకు నాకు అర్థం కాలేదు అసల.
అసల ఆ ట్విస్ట్ ఏంటి? అది నువ్వే మ్యాచ్ ఆడి, నువ్వే అంపైర్ చేసి, నీకు నువ్వే విన్నింగ్ ఇచ్చుకున్నట్లేదే అది. ఏందో ఇంకా. నెక్స్ట్ 'పుష్ప 2'. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సినిమా నాకు బాగా నచ్చింది. అండ్ సినిమా బావుంటది. అల్లు అర్జున్ యాక్టింగ్‌కి ఇంకొక నేషనల్ అవార్డ్ పక్కా. ఫస్ట్ హాఫ్ బ్రిలియంట్. జాతర సీక్వెన్స్ మైండ్ బ్లోయింగ్. నేను మాత్రం మాట్లాడేది క్లైమాక్స్. అండ్ క్లైమాక్స్ కోసం ఎంచుకున్న ట్రూప్స్ గురించి మాత్రమే. ఇంక అన్నాలు చెప్పండి అవే అమ్మాయిని ఏడిపించడాలు. ఓ నలుగురొచ్చి అమ్మాయిల మీద 4 డబుల్ మీనింగ్‌ల కామెంట్స్ వేయడం, హెరాస్ చేయడం, దీన్ని హీరో ఎదిరించి, ఫైట్ చేసి, హీరోకి ఒక ఎలివేషన్‌లో వాడుకోవడం. ఇది ఒక్కసారేనా అంటే, దీన్నే మళ్ళీ క్లైమాక్స్ ఫైట్‌కి కూడా వాడి, అమ్మాయిని ఏడిపించేలా చేసి, చాలా వల్గర్‌గా చూపించి, దాని ఎమోషన్‌లో వాడడం అనేది, దట్ టూ సుకుమార్ లాంటి ఏస్ మేకర్ నుండి ఇలాంటి సీక్వెన్స్ వస్తదని అస్సలు అనుకోలేదు. అండ్ అగైన్ నేను 'రప్ప రప్ప' ఫైట్ బాగోలేదనట్లేదు. అది మైండ్ బ్లోయింగ్. మిగతా సీక్వెన్స్ గురించి మాట్లాడుతున్నా. అంటే ఇంత పెద్ద సినిమాకి ఇలాంటి సీక్వెన్సెస్ అవసరమా అని నా ఉద్దేశం. అసల ఒక పార్ట్ అనుకోని దాన్ని 3 పార్ట్స్‌లా ఎందుకు తీశారు? అసలు పార్ట్ 2లో మెయిన్ స్టోరీ అన్నారుగా. ఏముందన్న స్టోరీ అసల? తిరిగి నార్త్ వాళ్ళకి క్యాటర్ చేయడానికి గొట్కా, కైనీలు తప్ప. ఇంకా మూవీ ఎండింగ్‌లో అయితే మళ్ళీ ఇంకొక విలను, వాడెవడో క్లిఫ్ హ్యాంగర్ అంట. సీక్వెల్ ట్రెండ్ ఉంది కదా అని, సినిమాకి జనాలు గించేసుకుంటున్నారని, మళ్ళీ సుకుమార్ గారు దీనికి అసలు కథ అంతా థర్డ్ పార్ట్‌లోనే ఉంటదని ఎక్కడో చెప్తే విన్నా. అంటే డబ్బులు లాగడానికి ఇదొక ఛాన్స్ అనుకున్నారు అంతే. మేము కూడా గొర్రెలమే కదా! మీరు తీస్తున్నారు, మేము ఎగపడి చూస్తున్నాం. అందుకే మీరు వదులుతున్నారు అంతే. పార్ట్‌లని ఎక్స్‌టెన్షన్‌లు చేసుకొని, ఒక పార్ట్‌గా రావాల్సిన సినిమాని 2 అని, ఆ తర్వాత 3 అని, సెకండ్ పార్ట్‌లో స్టోరీ ఏం లేకుండా లాగి, మీ ఇష్టం కానియండి. నెక్స్ట్ 'హరిహర వీరమల్లు'. ఫ్రాంక్లీ స్పీకింగ్ సినిమా ఫస్ట్ హాఫ్ ఈస్ డీసెంట్. ఎందుకంటే క్రిష్ గారు హ్యాండిల్ చేశారు కాబట్టి. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ గాన్ కేస్. అయితే మన టాపిక్ క్లైమాక్స్ కాబట్టి అదే మాట్లాడుకుందామే. అసలు అదేం క్లైమాక్స్ జ్యోతి భాయ్! ఏ ఫ్రేమ్ చూడు, ఏ షాట్ చూడు, ఏదైనా సరే ఇంకోసారి సినిమా చూడడానికి మాట దడ పుట్టిస్తది అట్లుంటది. ఆ రేంజ్ స్టఫ్ అది. నీకేం గావాలి? చందమామ కథలో చదివా చెక్కల గుర్రాలుంటాయని. ఇదిగో ఆ చెక్కల గుర్రం ఇదే. అసలా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే ఏంటో ఈ సినిమా చూసి నేర్చుకోవాలి. అండ్ ఈ క్లైమాక్స్ చూసి అస్సలు నేర్చుకోవాలి. సీన్ టు సీన్, ట్రాన్సిషన్ టు ట్రాన్సిషన్ అన్నీ కూడా చరిత్ర తిరగరాసేలా ఉంటాయి. గుర్రాలతో ఎంట్రీ గుత్తులు షేకింగ్ అంటే, తుఫాన్ రావడం ఏందో, దాంట్లో ఫైటింగ్ ఏందో, మళ్ళా టోర్నడోలో హీరోయిన్, విలన్ ఎగురుకుంటూ పోయి, అక్కడ దీనమ్మ ఏం తాగి రాసావన్నా సీను, టోర్నడోలో ఫేస్ ఆఫ్ అంట. అన్న ఈ మీమ్ టెంప్లేట్ చాలా సీరియస్‌గా తీసుకున్నట్టున్నాడు. అప్పుడు ఈ టోర్నడో లవ్ స్టోరీకి పడతదయ్యా ఒక క్లిఫ్ హాంగరు. మత్తిపోద్ది బుర్ర పాడు. 'హరిహర వీరమలు' యుద్ధ భూమని. వాహ్! ఏమన్నా లీడదలేవా పార్ట్ 2కి. దీనికొచ్చిన బ్యాక్‌లాష్‌కి సినిమా థియేటర్స్‌లో ఆడుతున్నప్పుడే ఇది కట్ చేసి ఆల్టర్‌నేట్ క్లైమాక్స్‌లో ఇంకోటేదో చేశారంట. అది నేను చూడలేదు. మళ్ళీ మూవీ ఓటీటీలోకొచ్చాక హీరో రెడ్ ఫోర్ట్‌కి స్టార్ట్ అవుతున్నా అన్నప్పుడు ఆపేసారు సినిమాని. అంటే రీ లాంచ్ లాగా ఆల్టర్‌నేట్‌కే ఆల్టర్‌నేటివ్ క్లైమాక్స్ అనమాట. సూపర్! 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 ఇది చరిత్రలో నిలిచిపోయే డెసిషన్ అనమాట. సో, నేనేమంటా అంటే కొన్ని మూవీస్ అంతా చాలా బాగుండి, కథని ఎలా ఎండ్ చేయాలో తెలియక, అన్నిటికి క్లోజర్ ఇవ్వలేక, లేదా త్వరగా అవగొట్టేయాలన్న హడావిడిలో ఆ క్లైమాక్స్‌ని పాడు చేసేస్తారు. అలా ఈ లిస్ట్‌లో 'పుష్ప' అండ్ కొన్ని కొరటాల మూవీస్ ఉంటే, సినిమా ముందు నుండి రాడ్ అయినా కూడా క్లైమాక్స్ ఇంకా కుక్క రోడ్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. లైక్ 'హరిహర వీరమల్లు'. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సినిమా అంతా బాగోకపోయినా క్లైమాక్స్ బాగా వర్క్ అయ్యి హిట్ అయిన సినిమాలు మనం ఎన్ని చూడలేదు చెప్పండి. అలాగే సినిమా అంతా బాగున్నా కూడా క్లైమాక్స్ ఒక్కటి తేడా అయిపోయి మూవీ రిజల్ట్ మీద ఇంపాక్ట్ అయిన సినారియోస్ ఎన్ని చూడలేదు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఎలా చేసినా, ఎంత చేసినా హౌ యూ ఫినిష్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ అని. సో, ఇవండి మాకనిపించిన రాడ్ క్లైమాక్సెస్‌లో కొన్ని. అంటే ఆలోచిస్తే ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియో వరకు ఇన్నే చేయడానికి కుదిరింది. సో, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. విడుదల సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.